నమస్తే. కాశీ, వారణాసి, బెనారస్ ఏ పేరుతో పిలిచినా కోట్లాది మంది భారతీయుల మనస్సులు ఉప్పొంగుతాయి. హరహర మహాదేవ అంటూ ఆధ్యాత్మికతతో నిండిపోతాయి. పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న దివ్యధామం కాశీ. కోట్లాది మంది భక్తులు సందర్శించుకునే కాశీ ఇప్పుడు పొలిటికల్గా హాట్ సీట్ కూడా అయింది. కారణం, గత 10 ఏళ్లుగా దేశ రాజకీయాలను ఏలుతున్న ఏకైక కథానాయకుడు ప్రధాని మోడీ మూడోసారి కూడా వారణాసి నుంచి పోటీ చేయటమే. మరి మోడీ ఇక్కడ రికార్డులు బద్దలు కొడతారా? కాశీ ఓటర్లు ఏమంటున్నారు? వారణాసి నుంచి ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. కాశీ ఇప్పుడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రమే కాదు, దేశ ప్రధాని ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. అయితే ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, ఏకంగా మూడోసారి సైతం ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచే లోక్సభకు బరిలో ఉన్నారు. అయితే గతంలో 2 సార్లు గెలిచిన దానికంటే ఈసారి భారీ మెజార్టీతో నరేంద్ర మోడీని గెలిపించేందుకు ఇక్కడ బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. వారణాసిలో గెలవడమే కాదు, దేశవ్యాప్తంగా కూడా 400కు పై స్థానాలతో గెలిచి కేంద్రంలో బీజేపీ సర్కారు ఏర్పాటు చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేస్తుంది బీజేపీ. కాశీ విశ్వేశ్వరుడు కొలువైన దివ్య క్షేత్రం కాశీ. ఈ దేశంలో పుట్టిన ప్రతి హిందువు దర్శించుకోవాలి అనుకునే పుణ్యక్షేత్రం కాశీ. వారణాసి ఉత్తరాది వాళ్లు పిలుచుకునే బెనారస్. సాక్షాత్తు పరమశివుడు కొలువైన ఉన్నాడని భారతీయులు భావించే ఈ క్షేత్రం ఒకప్పుడు నిత్యం సమస్యలతో అల్లాడిపోయింది. కాలుష్యంతో గంగమ్మ తల్లి తలడిల్లిపోయింది. సౌకర్యాల లేమితో భక్తజనం ఆక్రోశించింది. అలాంటి కాశీ రూపురేఖలు మారిపోయాయి. అతడే ఒక సైన్యంలా ప్రధాని మోడీ కాశీ విశ్వేశ్వరుణ్ణి సమస్యల సుడిగుండం నుంచి విముక్తి కల్పించారు. అందుకే ఆయనకు వారణాసి నీరాజనాలు పలుకుతోంది, పూల వర్షం కురిపిస్తోంది. గుజరాత్ నుంచి వచ్చి గంగమ్మ బిడ్డగా మారిన మోడీని మూడోసారి బెనారస్ వాసులు తిరుగులేని నాయకుడిగా నిలబెడతారా? కలుషిత నీటితో, దుర్వాసనతో సతమతమైన గంగా ఘాట్లు ఇప్పుడు ప్రధాని మోడీ అకుంఠిత దీక్షతో పరమ పవిత్రంగా మారిపోయాయి. స్వచ్ఛమైన గంగానదిలో పుణ్యస్నానాలు చేసి నేరుగా కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకుంటున్నారు భక్తజనం. కాశీకి వచ్చారంటే ఖచ్చితంగా గంగా స్నానం ఆచరించాల్సిందే. సో గంగా ఘాట్కు రావాలంటే ఇప్పుడు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికోసం ఒక స్పెషల్ కారిడార్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేశారు. అంటే కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఏ విధంగానైతే విస్తరించారో అదే స్థాయిలో ఇప్పుడు గంగా ఘాట్ వద్ద కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఘాట్ అంటే ఖచ్చితంగా పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టెప్స్ ద్వారా వాటర్లోకి రావాల్సి ఉంటుంది. వాటర్లోకి వచ్చి ఇక్కడ గంగా స్నానాన్ని ఆచరిస్తారు. మరోపక్క ఏ విధంగానైతే అంటే గతంలో ఈ ఘాట్స్ అన్ని కూడా క్లీన్గా ఉండేవి కావు. సో ఇప్పుడు పూర్తిగా క్లీన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ స్వీపర్స్ కావచ్చు, నీళ్ళలో పడేటటువంటి చెత్తను కావచ్చు, ఎందుకంటే పితృదేవులకు ఇక్కడ ప్రత్యేకంగా ఏ విధంగానైతే ఇక్కడ పిండాలు అర్పించడం అనేది కామన్గా ఉంటుంది. సో దానికోసం వచ్చేటటువంటి వాళ్ళు ఎందరో ఇక్కడ కనిపిస్తారు. సో వాటికి సంబంధించినటువంటి పూలు, వాటికి సంబంధించినటువంటి ఇతర వ్యర్థాలను కూడా పూజ కోసం చేసి నీళ్ళలో వదులుతుంటారు. సో వాటన్నిటినీ ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. మరోపక్క మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, వీళ్ళకి కావాల్సినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సో గతంతో పోలిస్తే ఖచ్చితంగా ఇక్కడ ఏ విధంగానైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, అంటే కొన్ని మనకు రోప్స్ కూడా చూస్తున్నాము. ఏదైతే ఈ రోప్స్ ఉన్నాయో మధ్యలో, అంటే ఎవరికి ఆ వాటర్లోకి నేరుగా వెళ్లకుండా కొంచెం ప్రత్యేకమైనటువంటి రోప్స్ను కూడా ఏర్పాటు చేశారు. సో దానివల్ల ఎవరు వాటర్లోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా ఉంటుంది. ఇక మరోపక్క ఓవరాల్గా అంటే ఏదైతే కాశీలో ఉన్నటువంటి అన్ని ఘాట్స్ వద్ద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే కాశీలో ఉన్నటువంటి ఘాట్స్ను ఒకవైపు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాయి, మరోపక్క నీటిని కూడా శుద్ధి చేసేందుకు ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ఇటువంటి పరిస్థితులు లేవు, ఇప్పుడు మాత్రమే ఇవన్నీ ఏర్పాట్లు జరిగాయి. సో ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో అప్పటి నుంచి ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాట్లు మెరుగయ్యాయని చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. హైందవ సంస్కృతికి తోడుగా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేశారు మోడీ. దీంతో కాశీకి వెళ్లే యాత్రికుల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూ వస్తోంది. అందున తెలుగు యాత్రికుల సంఖ్య మరింత ఎక్కువగా ఉంది. మోడీ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నాటి నుంచి కాశీ రూపురేఖలే మారిపోయాయని అంటున్నారు అటు తెలుగు యాత్రికులు, ఇటు తెలుగు ఓటర్లు. చెప్పాల్సినటువంటి అవసరం లేదు,
దేశ సంస్కృతికి ఏ విధంగానైతే రూపుగా ఉన్నటువంటి కాశీ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. ఇంతకీ కాశీలో మార్పులకు గల కారణాలేంటి? ఒకసారి కాదు, రెండోసారి కాదు, ఏకంగా మూడోసారి కూడా ఇప్పుడు కాశీ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ వేశారు. సో ఈ నామినేషన్ సందర్భంగానే కాశీతో తనకున్నటువంటి అనుబంధాన్ని మొత్తం కూడా పంచుకున్నారు. కానీ ఇప్పుడు ఎలా ఉంది, ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో శాస్త్రి గారు ఉన్నారు. నమస్కారం శాస్త్రి గారు. మనం నదులను దైవంగా భావిస్తాం. ఆనాటి ప్రభుత్వం ఊళ్ళో ఉండే కాలుష్యాలన్నీ నదులలోకి వదిలేసే పరిస్థితిని కల్పించడం వల్ల, అలాగనే ఈ చర్మశుద్ధి కేంద్రాల నుంచి రసాయనాలన్నీ కూడా నదిలో వదిలేసేటువంటి అవకాశాన్ని ఆనాటి ప్రభుత్వాలు కల్పించడం వల్ల నదంటేనే భయపడేలాగా తయారైంది ఆనాడు. ఈనాడు చక్కగా ఆ కాశీలో గంగా జలాన్ని నోటితో స్వీకరించేలాగా ధైర్యం ఇచ్చినటువంటి స్థితి మన మోడీ గారి యొక్క గంగా జల శుద్ధి అనే కార్యక్రమం ఏదైతే ఉందో దాని వలన సిద్ధించింది. నిజంగా అంటే గతంలో కాశీకి వెళ్తే ఇక్కడ పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, సరిగ్గా భక్తులందరికీ సహకరించే పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఏమేమి మారిపోయాయి అనుకుంటున్నారు మీరు చూస్తుంటే? అంటే అప్పటికంటే సౌకర్యాలు పెరిగిన మీదట, ఎక్కువ మంది జనాలు వస్తున్న మీదట లైన్లు అయితే పెరిగాయి కానీ అసౌకర్యాలుగా లేవు. అంతేకాకుండా ఇదివరకు కాశీకి వెళ్ళాలంటే అక్కడ వీధులు చూస్తే రోత పుట్టుతోంది అనేటువంటి వాళ్ళు కూడా కనిపించేవారు, ఆ మాటలు వినిపించేవి. వర్తమాన కాలంలో అటువంటి మాటలు ఏమీ వినిపించట్లేదు. చాలా సౌకర్యవంతమై ప్రశాంతిగా మనం భగవంతుని దగ్గర కాసేపు మనస్సును నిలపడానికి అనువుగా తయారైందని మనం ఖచ్చితంగా చెప్పచ్చు. కాశీ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకునేందుకు, మనతో మాట్లాడేందుకు కూడా ఏదైతే చిదంబరం శాస్త్రి గారు ఉన్నారు. సో ఏంటి ఈ ప్రయాణం, ఏంటి కాశీలో పరిస్థితులు ఎలా అనిపిస్తున్నాయి? ఇక్కడ ఒక సంవత్సరం పాటు కాశీవాసం చేద్దాము అని చెప్పి వచ్చానండి. వచ్చి కూడా ఒక నెల దాటింది, ఏప్రిల్ నెలలోనే వచ్చాను. ఇక్కడికి వచ్చాక ఒక విధమైనటువంటి తృప్తి, నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలోకి వచ్చాము. ఇది కూడా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి తెలిసి మా ఆత్మీయులు కూడా ఇదేదో చాలా మంచిది, మోడీ గారి డైరెక్ట్గా మోడీ గారి నియోజకవర్గంలోనే ఉన్నారు అని చెప్పి అనుకోవటం కూడా. ఇంకా విశేషం ఏమిటంటే ఇక్కడ ఓటు కూడా నేను అప్లై చేసుకుని ఉన్నాను. ఆంధ్రాలో ఓటు వేయటం లేదు కాబట్టి ఆ అడ్రస్ కూడా ఓటు అప్లికేషన్లో పెట్టుకుంటాం. నరేంద్ర మోడీ గుజరాతీలో ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి దేశానికి మొత్తం ప్రధానమంత్రిగా సేవలు అందించడం వెనుక ఉన్నటువంటి తాత్పర్యం? మనం చరిత్రని పరిశీలించినప్పుడు ప్రధానులైనటువంటి వాళ్ళందరూ కూడా ఉత్తరప్రదేశ్ నుంచే ఎక్కువగా వెళ్ళిన రీతి మనకు కనపడుతుంది. నెహ్రూ ఇక్కడే వాడే, అలహాబాదు ప్రాంతము, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ, ఇలా ప్రధానికి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, మరి 80 సీట్లు ఉండేటటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభావమే మొత్తం దేశంలో నాయకత్వాన్ని ఇవ్వటానికి అది కారణం అవుతూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యం. సో భక్తులు ఎప్పుడైనా ఎక్కువగా రావాలి, వాళ్ళు సంతోషంగా ఇక్కడికి వచ్చినటువంటి కార్యాన్ని ముగించుకోవాలంటే వసతులు కావాలి. సో ఆ వసతులన్నీ కూడా ఇప్పుడు మెరుగయ్యాయి. అందుకోసమే భక్తుల సంఖ్య కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు కాశీని తాకుతుందని చెప్పి తెలుగుగా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రత్యేకంగా శాస్త్రులందరూ కూడా ఇదే మాటను స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. మోడీ వచ్చాకే కాశీ అభివృద్ధి చెందిందని అంటున్నారు అక్కడి తెలుగు ఓటర్లు. 10 ఏళ్ల కిందటి కాశీకి ఇప్పటి కాశీకి చాలా తేడా ఉందని చెప్తున్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల వారణాసిలో అభివృద్ధి సాధ్యమైందని అంటున్నారు అక్కడ స్థిరపడ్డ తెలుగు వాళ్ళు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే అది హాట్లైన్ యూపీ అంటారు. ఎందుకంటే యూపీలో 80 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ స్థానాలు గెలిచినటువంటి వాళ్ళే కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, లేదంటే ఇక్కడ ఎంపీల మద్దతుతోనే కేంద్రంలో కొత్త ప్రధాని ఆసీనులు అవ్వడం అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. శాస్త్రి గారు, యాత్రికులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తూనే ఉంటారు తెలుగు వాళ్ళు.
అదే సమయంలో నిజంగా వారణాసిలో తెలుగు వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎన్నికల్లో ఈ తెలుగు ప్రజల సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉండబోతుంది? ఇప్పుడు కాశీలో కేవలం తెలుగు వాళ్ళే 30-40 వేల మంది పైన ఉన్నారండి. ఇంకా సౌత్ ఇండియన్ కలిసి 70-80 వేల మంది ఉన్నారు. ఇందులో తెలుగు వాళ్ళ పాత్ర, సౌత్ ఇండియన్ పాత్ర కూడా చాలా పెద్దది ఎలక్షన్లో. అందుకనే మన ఈ ఎలక్షన్లోనే మన సౌత్ నుంచి, ఆంధ్ర నుంచి కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. మేము తెలుగు వాళ్ళని కలవటం జరుగుతుంది. మన వాళ్ళు మంచి ఇక్కడ ఒక కీ దీంట్లో ఉన్నారు, మంచి ఓటింగ్లో ఉన్నారు, ఓటర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది మన తెలుగు వాళ్ళు వచ్చి స్థిరపడుతున్నారు. ప్రతి వాళ్ళకి ఓటర్ కార్డు వస్తుంది, ప్రతి వాళ్ళు ఓటేస్తారు. మనతో మాట్లాడేందుకు సోమయాజులు శాస్త్రి గారు ఉన్నారు. ఎలా అనిపిస్తుంది మీకు ప్రస్తుతం కాశీని చూస్తుంటే? కాశ్యాంత్ మరణాన్ముక్తి అన్నారు. కాశీలో మరణిస్తే ఏ జీవికైనా సరే ఇక్కడ పరమశివుడు రామతారక మంత్రోపదేశం చేసి మోక్షం ఇస్తాడు అని చెప్పారు. అటువంటి కాశీ నగరంలో ఉండడం కోసం అందరూ మన శాస్త్రి గారు చెప్పిన విధంగా అందరూ ఒక తపనతో వచ్చి కాశీలో ఉంటున్నారు. అయితే నేను ఒక సామాజిక శాస్త్రవేత్తని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఇవాళ ఉత్తరప్రదేశ్ మొత్తం, పర్టికులర్గా కాశీ అద్భుతమైనటువంటి పురోగతి సాధించింది అనే విషయం నిర్వివాదాంశము. తర్వాత భక్తులు తాటడి ఇవాళ ఎక్కువగా ఉన్నది. అయోధ్య రామ మందిరం కూడా ప్రతిష్ఠ అయిన తర్వాత ఇది ఒక ట్రయాంగిల్లా ఏర్పడుతుందన్నమాట. మనకి అయోధ్య, కాశీ, ఇతర నగరాలు కూడా ఒక ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ అంటాము. ఆ రకంగా ఏర్పడి టూరిజం బాగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. టూరిజం డెవలప్ అయితే ఏమవుతుంది అంటే ఆర్థిక పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ఉపాధి అవకాశాలు లభిస్తాయి, జీవనోపాధి లభిస్తుంది అందరికీ కూడా. అంటే చదువుకోని వాడికి సామాన్యుడికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ రకంగా ఉత్తరప్రదేశ్ మొత్తం రాష్ట్రంలో, విశేషంగా కాశీ నగరంలో అభివృద్ధి అనేది చాలా త్వరితగతిన జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అత్యంతమైనటువంటి భారీ మెజార్టీతో మోడీ గారు గెలవడమే కాకుండా ఇతర పార్టీ అభ్యర్థులు కూడా రాష్ట్రంలోని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, ఇతర దేశంలోని రాష్ట్రాల్లో కూడా గెలిస్తే మనకి దేశమంతా కూడా ఒక సౌహార్దమైనటువంటి వాతావరణం ఏర్పడి అభివృద్ధి మార్గంలో దేశాన్ని నడిపించాలి అనేటువంటిది మా అందరి యొక్క కోరిక. పూర్తి స్థాయిలో అభివృద్ధి అనేది ఇప్పుడు సాధ్యమైంది. అది డబుల్ ఇంజన్ సర్కార్తోనే సాధ్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అత్యంత భారీ మెజార్టీతో ఇక్కడ నుంచి గెలిచే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. కాశీ అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతున్నాయని అంటున్నారు ఇక్కడి అర్చకులు. మోడీ వస్తుంటే ఓ మహాయోగి వస్తున్నట్టే ఉందని అంటున్నారు. ఆశ్రమాలు, సత్రాల్లో ఉంటున్న తెలుగు వాళ్లు మోడీ గెలవాలనే ఆకాంక్షతో ఉన్నారని చెప్తున్నారు. కాశీలో ఉన్నాము. కాశీలో ఎన్నో పుణ్యక్షేత్రాల మేళవింపు కనిపిస్తుంది. కాశీ విశ్వనాథుడు, కాల భైరవుడు, కేదార్నాథుడు, ఇలా ఎక్కడ చూసినా సరే దేవతామూర్తుల దర్శనమే కనిపిస్తుంది. ఎంతోమంది ప్రజలు ప్రతిరోజు కూడా ఇక్కడికి రావడం, దర్శించుకోవడం, తిరిగి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పంతులలో తెలుగు పంతులు కూడా ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచే లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని అయ్యారు. 2 సార్లు గెలిచారు, 2 సార్లు అయ్యారు. ఇక 3వ సారి కూడా పోటీ చేస్తున్నారు. ర్యాలీ కూడా పెద్ద ఎత్తున విశేషంగా జరిగింది. చాలా 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 అంటే మోడీ గారు అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క ఇంటి ముందు నుంచి కూడా ఒక యోగి అలా వెళుతూ ఉంటే అందరూ కూడా పుష్పాలతో వారిని స్వాగతిస్తూ 3వసారి కూడా మిమ్మల్ని గెలిపిస్తామని అందరూ కూడా ఎంతో విశ్వాసంతో, చాలా సంతోషంతో అందరూ స్వాగతించడం, హారతులు పట్టడం కూడా జరిగింది. కాబట్టి ఇది 3వసారి కాదు కదా. ఈ యొక్క మన ధర్మం, సనాతన ధర్మం, అలాగే కాశీయే కాదు మొత్తం ఈ భారతదేశం మొత్తంతో కూడా అందరూ కూడా జనాలందరిలో కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. అలాగే కాశీలో ఇంకా చాలా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ప్రతీదీ కూడా అభివృద్ధి, ఇది అదని మనం చెప్పేది లేదు. ప్రతిదీ దేవాలయమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనం గురించి ఆలోచించడం కానివ్వండి, దేవాలయాల గురించి కానివ్వండి, దేవాలయాల చుట్టూ కూడా కాశీలో ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించడం. అంటే ఇప్పుడు కాశీలో ఏ కారిడోర్ కట్టినా, ఏ అభివృద్ధి చేసినా సరే అందరికీ కూడా విశేషమైనటువంటి బెనిఫిట్స్ అందరికీ కూడా. కాబట్టి ఈ కాశీలో ఎంతోమంది ఈ అభివృద్ధి జరగడంతో చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది అంటే ఒకవైపు కాశీ అనేది తమ సంస్కృతికి కావచ్చు, ఏదైతే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలకు ప్రసిద్ధి. సో ఒకవైపు ఆలయాల దర్శనమే కాదు, అభివృద్ధి కూడా దర్శించుకునే అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్తో సాధ్యమవుతుందనేది ప్రతి ఒక్కరు కూడా ఆశిస్తున్నారు, భావిస్తున్నారు.
కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ, వారణాసి నుంచి. కాశీ విశ్వనాథుడి దర్శన భాగ్యాన్ని కాశీ కారిడార్ ద్వారా ఈజీ చేశారు ప్రధాని మోడీ. విశాలమైన రోడ్లు, విశాలమైన వీధులతో కాశీ పుణ్యక్షేత్రం విరాజిల్లుతోంది. కాశీ కారిడార్ విస్తరణతో విశ్వనాథుని దర్శనాన్ని సుగమం చేశారు మోడీ. కాశీ పుణ్యక్షేత్రం మొత్తం కూడా ఇప్పుడు మారిపోతుంది. గతంలో కాశీకి రావాలంటే వసతుల లేమి, ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు చాలా ఇబ్బందిగా యాత్రికులకు కనిపించేవి. కానీ ఇప్పుడు కాశీ మొత్తం కూడా గత 10 ఏళ్లలో మారిందని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూడొచ్చు, కాశీలో కాశీ విశ్వనాథుడి దర్శనానికి వెళ్ళేటటువంటి ప్రధాన మార్గం వద్ద మనం ఉన్నాము. సో ఈ మార్గం వద్ద నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి సరిగ్గా 50 మీటర్ల దూరంలో కాశీ విశ్వనాథుడి టెంపుల్ ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఏదైతే ఓవరాల్గా కూడా మొత్తం ఒకే స్థాయిలో ఉండేలా కనిపిస్తుంది స్పష్టంగా. అంతటా కూడా ఒకే రకమైనటువంటి బిల్డింగ్ స్ట్రక్చర్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి కలర్స్ కావచ్చు. మరోపక్క యాత్రికులు వచ్చేందుకు వీలుగా వాళ్లకు కావాల్సినటువంటి ఏర్పాట్లను అయితే పూర్తిగా చేశారు. అంటే ఏ విధంగానైతే గతంలో కారిడార్ అనేది చిన్నగా ఉండేది, దాంతో ఇబ్బందులు తలెత్తేవి యాత్రికులంతా కూడా లోపలికి వచ్చేందుకు. కానీ ఇప్పుడు విశాలమైనటువంటి రోడ్స్, ముఖ్యంగా ఏదైతే కాశీ కారిడార్ అనేది పెద్ద ఎత్తున విస్తరించారు. కాశీలోకి రావడానికి ఎయిర్పోర్ట్ నుంచి కావచ్చు, రైల్వే స్టేషన్ నుంచి కావచ్చు, మార్గాన్ని మొత్తం ఇప్పుడు సుగమం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో యాత్రికులు పెద్ద ఎత్తున కాశీకి చేరుకుంటున్నారు. ప్రతిరోజు కూడా లక్షల మంది కాశీకి వస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గతంలో అంటే ప్రస్తుతం ఇక్కడి నుంచి నరేంద్ర మోడీ 2014 నుంచి, అంటే ఎప్పుడైతే తొలిసారి ప్రధాని అయ్యారో అప్పటి నుంచి లోక్సభకు, వారణాసి లోక్సభకే ప్రధాని నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాంతో ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే కాశీ పుణ్యక్షేత్రాన్ని ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. దానికి అనుగుణంగానే ఇక్కడ అభివృద్ధిని రోజు రోజుకు పెంచుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదే క్రమంలో యాత్రికులకు కావాల్సినటువంటి ఏదైతే ఏర్పాట్లు ఉన్నాయో వాటి విషయంలో ఎక్కడ రాజీ లేకుండా జరుగుతుందనేది స్పష్టంగా తెలుస్తుంది. సో ఇప్పటి వరకు ఏ విధంగానైతే జరుగుతున్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు అనేటివి జరుగుతున్నాయనేది క్రమంగా కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు మొత్తం కూడా కాశీ కారిడార్తో పాటు అక్కడ ఉన్నటువంటి గంగా పరివాహకం కావచ్చు, ఘాట్లు కావచ్చు, వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున వసతులు కల్పించారు. పూర్తిగా కూడా క్లీన్ అండ్ గ్రీన్గా కనిపిస్తుందని చెప్పి యాత్రికులందరూ భావిస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ. ప్రధాని మోడీ తొలిసారి వారణాసి నుంచి పోటీ చేసినప్పుడు 3,71,784 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండోసారి 4,79,505 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి ఈ మెజార్టీ ఇంకా పెరుగుతుందని చెప్తున్నారు కాశీ భక్తులు. వారణాసిలో గతంలో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు, యాత్రికులు ఉన్నారు, ఎంతో మంది కూడా ఉన్నారు. సో ముందుగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం. मैम आप दर्शन करके आ रही है? हाँ, हम डेली बाबा विश्वनाथ जी का दर्शन करते हैं. इधर ही रहते? हाँ, हम यहीं गोदवलिये पे रहते हैं. अभी कैसे बदल हुआ ये सारे प्रधानमंत्री मोदी ने इधर से नेतृत्व कर रहे हैं, कैसे बदल हो गया? मोदी जी के आने के बाद ना कोई सोचा नहीं था कि इतना बदल जाएगा, लेकिन इतना बदल गया कि हम लोग क्या बताएं. नहीं तो यहाँ देखिए, यहाँ ना रोड का व्यवस्था था, ना लाइट का व्यवस्था था, माने कोई व्यवस्था नहीं था. जितना आज खुलेआम सब लोग सुरक्षित घूम रहे हैं, उतना कभी घूमे नहीं थे भैया. क्या बदल दिख रहा है गया 10 साल से? मोदी जी बदल दिए. देखिए रोड बदल दिए, लाइट बदल दिए, बनारस का पूरा नक्शा बदल दीजिए. घाट जाके घूम के देखिए. उसके बाद बाबा विश्वनाथ जी को देखिए कि कितना अच्छा कॉरिडोर बनवा दिए. कोई सोचा था कि इतना अच्छा कॉरिडोर बनेगा कभी? सब लोग तो भैया देखिए, सब लोग कमाए, सब लोग नेता बने, सब लोग अपना घर का विकास किए, अपना विकास किए. लेकिन मोदी जी एक ऐसा नेता है कि पूरे देखिए पूरे काशी को बदल दिए. हाँ, आज मोदी जी के नाम से बच्चा बच्चा खुश है. अभी इसी बार ने तीसरा बार भी नामांकन दिया था. मोदी जी ही आएंगे. मोदी जी आएंगे. मेजॉरिटी बारे में कैसे बोल सकते हैं? मेजॉरिटी नहीं, सबका यही नेतृत्व है कि मोदी जी आएंगे. हाँ, मोदी जी आएंगे. मोदी जी के सिवा और कोई है नहीं भैया. वैसे तो अपने आप को सब लोग हैं,
लेकिन मोदी जी जो काम अच्छा किया है उनको लाना जरूरी है। बनारस में बहुत अच्छा काम किया, बनारस के का पूरे जिले में बहुत अच्छा काम किए हैं मोदी जी। ప్రతిరోజు కూడా దర్శనానికి వీళ్ళు వస్తూ ఉంటారు. సో ఏ విధంగానైతే దర్శనం చేసుకొని వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు అంటే స్థానికులైతే ఖచ్చితంగా ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఉంటారు. आपने बताइए आप कहाँ से आए? संभाजी नगर। अभी काशी कैसे लग रहे हैं? बहुत बढ़िया है, बहुत बेहतरीन है, अच्छा है एकदम। मैं झारखंड से हूँ और मैं अपना काशी नगरी पधारे हुए हैं और यहाँ पे डेवलपमेंट का बहुत अच्छा काम हुआ है और मोदी जी द्वारा। और इस बार जो है सो मोदी जी का जो नारा है 400 पार वो पूरा होगा और जितने भी विपक्ष के नेता हैं वो सब धराशायी हो जाएंगे। इस तरह का विकास यहाँ पे हुआ है काशी में। సో చూడొచ్చు మొత్తానికైతే దేశవ్యాప్తంగా కూడా అంటే కాశీలో మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. స్థానికులే కాదు బయట నుంచి వచ్చేటటువంటి యాత్రికులు సైతం స్పష్టంగా ఏదైతే కాశీ మొత్తం కూడా మారిపోయింది, గతంలో ఉన్నటువంటి వసతుల కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా అయ్యాయని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, కాశీ నుంచి.